హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. సమస్య మీది సలహా మాది కార్యక్రమంలో ఈఎన్టీకి సంబంధించి ప్రేక్షకులు అడిగిన సందేహాలకు ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ చేత సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని సందేహాలు అయితే నివృత్తి చేసుకుందాం. 2 నెలల బేబీకి చెవులో నుంచి చీము కారుతుంటే ఏమైనా ప్రమాదమా అని అడిగారు. 2 months బేబీకి చెవులో చీము రావడము చాలా మటుకు 2 months to 5 months 6 months కొందరు 1 year ఏజ్ గ్రూప్ వాళ్ళలో, ఎందుకంటే ఫీడింగ్ బేబీస్ కాబట్టి ఎక్కువ మటుకు మదర్ మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి తరచుగా కొందరికి చీమ్ వస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా చిన్నపిల్లలు మ్యాక్సిమమ్ ఫీడ్ చేసేది ఓన్లీ మిల్క్. ఫీడింగ్ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఎందుకనంటే మనకి బేబీస్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అని అంటే మనకి చెవుకి ముక్కుకి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది, ఇస్టేషన్ ట్యూబ్ అని అంటాం. నార్మల్గా ఏంటంటే అడల్ట్స్కి స్లాంటింగ్ ఇలా ఉంటుంది, బేబీస్కి ఏంటి అంటే కొంచెం హారిజాంటల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫీడింగ్ తీసుకున్నాం అనుకో నాసల్ రీగజికేషన్ వలన కొందరికి ట్యూబ్ బ్లాక్ అయిపోయి చెవులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే పుట్టిన పిల్లలకి ఎలర్జీస్, నార్మల్ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఎప్పుడైతే ముక్కు బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ ఇస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి చెవులో చీమ్ రావడం వస్తుంది. ఇంకోటి మదర్ బేబీ ఫీడ్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ టైమ్స్లో మ్యాక్సిమం ఇలానే ఇస్తారు, కానీ నైట్ పడుకునేటప్పుడు మ్యాక్సిమం మదర్స్ ఏం చేస్తున్నారంటే పడుకోబెట్టి ఇచ్చేస్తున్నారు. మనమే పడుకొని వాటర్ తాగడం కష్టం, ఇంకా బేబీస్ పడుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా బాటిల్ ఫీడ్ ఇచ్చినా వాళ్ళు తాగలేరు. తాగినా కొంచెం ఈ ట్యూబ్ బ్లాక్ చేసేసి మళ్ళీ చెవులో చీమ్, కొందరికి ఈవెన్ కొందరు మదర్స్ ఏంటంటే మిల్క్ చెవులో నుంచి వస్తుంది అని కూడా వచ్చారు, ఎందుకంటే ఆ పొజిషన్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే మనం పీడియాట్రిషియన్స్ చెప్తుంటారు బర్ఫింగ్, బేబీ పాలు తాగనే భుజం తడమడం. ఎందుకనంటే పాలు కిందికి స్టమక్లో వెళ్ళిపోవాలి, లేదంటే రీగజ్గేజ్ స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ చెవు సమస్యలు ముక్కు సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మనం ఎలా సొల్యూషన్ తీసుకుంటాము అని అంటే బేబీస్కి ఫీడింగ్ పొజిషను, ఇంకోటి ఏంటి అని అంటే ముక్కు కారకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే స్టఫీ నోస్ అంటే మొత్తం ముక్కు పక్కులు ఉండడము, లేదంటే ముక్కు అంతా మొత్తం నీరు కారడము, ఆర్ ఎల్స్ ముక్కు బ్లాక్ ఉంటే ఆటోమేటిక్గా చెవులు వచ్చే ఛాన్సెస్. ఈ 2 issues సాల్వ్ చేసుకుంటే 90.90% ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం సాల్వ్ అయిపోతాయి. డాక్టర్ గారు, చిన్న పిల్లలకు ముక్కులోంచి నీరు కారుతోంది, ఇది ఏవైనా తీవ్రమైన సమస్యకు దారితీస్తుందా అని అడుగుతున్నారు. చిన్న పిల్లల్లో చాలా మటుకు స్కూల్ గోయింగ్ ఏజ్ వాళ్ళలో చాలా మటుకు ముక్కు నుంచి స్కూల్లో నుంచే టీచర్స్ కాల్ చేస్తుంటారు, లేదంటే పేరెంట్స్ వచ్చి పరిగెత్తుకుంటారు, సార్ మా అబ్బాయి ముక్కు నుంచి బ్లీడింగ్ వస్తుంది, మార్నింగ్ నుంచి బాగానే ఉన్నాడు స్కూల్కి వెళ్ళగానే కొంచెం బ్లీడింగ్ రావడం. లేదు అంటే కొందరు మదర్స్ ఎలా చెప్తారంటే మార్నింగ్ నుంచి ఎండలో ఆడి 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 సడన్గా ముక్కు నుంచి బ్లీడింగ్ రావడం, ఇలాంటి డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తారు. మనం గమనించింది ఏం గమనించాలంటే ఎగ్జామినేషన్ చేసుకోవాలి, ఎందుకు వస్తుంది. 90% ఆ ఏజ్లో నోస్ ప్రిక్కింగ్ అనమాట. ఎందుకంటే మనకి నోస్ ఎప్పుడైతే డ్రై అవుతుందో పొక్కులు ఫామ్ అవ్వడం సహజం. అదేంటంటే పిల్లలు మాటికి నోస్లో పెట్టి ఆ పొక్కులు తీయడము, దీనివల్ల ఏమవుతుందంటే ఆ చిన్న మ్యూకసా లోపల నోస్లో ఉన్న మ్యూకసా చాలా లేతది అనమాట. వాళ్ళు కొంచెం గోర్ గీసుకపోయినా కొంచెం ఆ పొక్కు గట్టిగా తీయగానే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డ్రైనెస్, ముక్కు డ్రై అవడం వలన ఈ పొక్కులు ఫామ్ అయిపోయి ఆటోమేటిక్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. మనం చేయాల్సింది ఏంటి అని అంటే నోస్ని మాయిస్ట్ చేయడం. మాయిస్ట్ ఎలా చేయాలి, జస్ట్ నాసో క్లియర్ లేదు అంటే సలైన్ నాసల్ డ్రాప్స్ ఉంటుంది, అది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే నోస్ కొంచెం మాయిస్ట్ ఫీల్ అయ్యి ఆటోమేటిక్ ఆ డ్రైనెస్ తగ్గుతుంది. అండ్ పిల్లలకి హైడ్రేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఆడి ఆడి ఆటోమేటిక్ నోరు ముక్కు అన్నీ ఎండిపోవడం ఉంటుంది, హైడ్రేషన్. సో ఫ్లూయిడ్స్ ఎక్కువిస్తుంటేనే ఆటోమేటిక్. కొందరు ఏంటి అని అంటే తగిలించుకుంటారు పిల్లలు, ఇంకా కొందరు ఏంటి అంటే ముక్కులో ఏదన్నా వస్తువు పెట్టుకొని మర్చిపోతారు, పేరెంట్స్ కూడా గమనించరు. ఇలాంటి కేసెస్ కూడా వచ్చాయి. కొందరు ఏంటంటే 2-3 నెలల నుంచి ముక్కు నుంచి కొంచెం వాసన రావడము, బ్లీడింగ్ రావడము ఉంటుంది, కానీ గమనిస్తే దాంట్లో ఎండోస్కోప్ చేసో లేదు అని అంటే ఎగ్జామినేషన్ చేసో మేము ఏదో ఒకటి ముక్కులో ఏదో చిన్న పల్లి పెట్టుకోవడము, లేదు అంటే ఏదైనా విత్తనం పెట్టుకోవడము చూస్తాం. ఇవన్నీ ఎమర్జెన్సీస్, ఎందుకంటే పేరెంట్స్ గమనించరు, పిల్లలు ఎక్కడో స్కూల్స్లో ఆడుతుంటారు, ఒకవేళ తింటున్నా మనం గమనించాం, వాళ్ళు తింటున్నారులే అనుకుంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ముక్కులో చెవులో పెట్టుకుంటారు. అది మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పరు. కొందరు పిల్లలు ఏంటంటే ముక్కులో ఏదో పెట్టుకున్నా అని చెప్పేస్తారు, కానీ కొందరైతే చెప్పరు. అది ఏంటంటే మనం కూడా గమనించాము, ఎవరు వాళ్ళ పిల్లలకి ముక్కులో ఏముంది ఇయర్లో ఏముందని గమనించరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అదే నెగ్లెక్ట్ చేసుకొని నార్మల్ కోల్డ్ కదా ఇంట్లోనే సిరప్స్ వాడుకుంటూ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఒక 5 days వాళ్ళు ఏంటంటే ముక్కు నుంచి స్మెల్ రావడం, లేదంటే కొందరికి ఉబ్బిపోయి రావడం, దీంతో వస్తుంటారు అనమాట.
సో ఇలాంటి ఉన్నప్పుడు ఏ చిన్న బ్లడ్ అన్న రాని ఏమన్నా ఉంటే సో మేము ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఒకవేళ ఏమైనా లోపల పెట్టుకొని ఉన్నారనుకో అది వెంటనే తీయడము, లేదంటే ఎమర్జెన్సీగా తీసేసి, లేదు అంటే కొంచెం ఏదైనా బ్లడ్ వస్తుందనుకో చిన్న నార్మల్ డ్రాప్స్తో కూడా కంట్రోల్ చేసే ఉంటుంది. డాక్టర్ గారు, కార్ షెడ్లో పనిచేస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి చెవికి దెబ్బ తగిలింది. ఫ్యూచర్లో చెవికి ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? మనం ఈ సిచ్యువేషన్లో గమనించాల్సింది 2 రీజన్స్. కార్ షెడ్లో పనిచేస్తున్నాడు, సడన్గా దెబ్బ తగలడం వలన ఇయర్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినాయి. సడన్గా వాళ్ళు టైర్లో ఎయిర్ నింపుతుంటారు, సడన్గా బ్లాస్ట్ అవుతాయి. ఈ బ్లాస్ట్ ఇంజురీస్ చాలా డేంజరస్. ఎందుకంటే ఈ బ్లాస్ట్ అవ్వడం వలన మనకి సడన్గా బ్యారోట్రోమా కూడా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల కన్నబెర్రీ అనేది చాలా సున్నితమైనది, అది పగిలిపోయి ఆ ప్రెషర్తో మనకి లోపల ఆడిటరీ నర్వ్ కూడా ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ కన్నబెర్రీ పగిలిపోవడం వలన, లేదు అని అంటే ఆడిటరీ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వలన 2 థింగ్స్ మొదలవుతాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి హీరింగ్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొందరికి ఆ ట్రామా ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటే ఓన్లీ కన్నబెర్రీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక 1 మంత్ ఆర్ ఎల్స్ 15 days ఫాలోఅప్ చేసుకుంటే కొందరికి చిన్న పర్ఫరేషన్స్ అంటాం, అంటే కన్నబెర్రీలో హోల్ చిన్నవి ఈజీగా హీల్ అవుతాయి. కొందరికి ఏంటంటే హీరింగ్ లాస్ స్టార్ట్ అవుతాయి. హీరింగ్ లాస్ ఎందుకనంటే ఈ బ్యారోట్రోమా వలన ఆడిటరీ నర్వ్ డ్యామేజ్ అయ్యి ఆటోమేటిక్ సెన్సోన్యూరల్ హీరింగ్ లాస్ స్టార్ట్ అవుతాయి. కొందరికి కన్నబెర్రీ మూసుకోకపోవడం వలన నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే సిఎస్ఎం, క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, మాటికి చోలో చీమ్ రావడం మొదలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎప్పుడైతే జరుగుతుందో ఇమ్మీడియట్గా వచ్చి ఈఎన్టీ సర్జన్స్ చూపించుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని గమనించుకొని తీసుకోవడం బెటర్. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ నెగ్లిజెన్స్ వలన ఏమీ చేయలేం. అసలు ఇంకా టోటల్ ఆడిటర్ మొత్తం ప్రాబ్లం అయింది అనుకోండి, మళ్ళీ వినికిడి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. నమస్తే డాక్టర్, మా వారు రాత్రి వేళ తీవ్రంగా గురక పెడుతున్నారు, ఇదేమైనా ఇబ్బందికరమా? ఫ్రీక్వెంట్గా అందరిలో తరచుగా అయినది గురక సమస్య. అది ఏజ్ రిలేటెడ్ లేకుండా చాలా మటుకు అందరూ నార్మల్గా ఇంకెక్కువ వచ్చేస్తుంది గురక. దీనికి ఏంటి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ హఫజాడ్ ఉండడం వలన కూడా వన్ ఆఫ్ ద రీజన్. కొందరికి ఏంటి అని అంటే మనం గురక రాగానే మనం చూసుకోవాల్సింది నోస్, ఓరల్ క్యావిటీ, ఓరోఫారిక్స్, థ్రోట్ కూడా, అండ్ వాళ్ళ వెయిట్. కొందరు ఏంటి అంటే షార్ట్ నెక్ ఉండి, చిన్న నెక్ ఉండి, వెయిట్ ఎక్కువ ఉండి, ట్రంకల్ ఒబేసిటీ ఉంది, వీళ్ళలో ఏంటి అని అంటే గురక చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వెయిట్ ఈజ్ ఇంపాక్టింగ్ వాళ్ళకి. వెయిట్ రిడక్షన్ చేసుకొని కొంచెం ఇవాల్యుయేట్ చేసుకొని ఏంటి ప్రకారం మా ప్రకారం ఒకవేళ ముక్కు ప్రాబ్లం ఉన్నా, లేదంటే గొంతులో టాన్సిల్స్ పెద్దగా ఉండి, ప్యాలెటల్ కొంచెం ఫ్లాబీ ప్యాలెటల్ ఉండి స్టిఫ్నెస్ ఉండకుండా ఇవన్నీ చూసుకొని మేము ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఒబేసిటీ వలన వస్తుందా, లేదా ఒబేసిటీతో పాటు ఈ ఏంటి ప్రాబ్లమ్స్ వలన వస్తుందా గురక, మేము ఇవాల్యుయేట్ చేసుకొని మేము చూసుకుంటాం. కానీ ఈ గురక వలన ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి అంటే కొందరికైతే ఈవెన్ వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళు వైఫ్స్ కొంచెం గురక ఎక్కువ పెట్టడం వలన పక్క వాళ్ళకి ఇబ్బంది అడిగి డైవర్స్ వరకు వెళ్తున్నారు. సో అది మనం ఏంటంటే అర్లీ ఇవాల్యుయేట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకున్నాం అనుకో సగం మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. ముక్కు ఎలా ఉంది, ముక్కు దూలం లోపల స్పేస్ కరెక్ట్గా ఉందా, 2 సైడ్స్ రైట్ నాస్ట్రిల్ లెఫ్ట్ నాస్ట్రిల్లో గాలి కరెక్ట్గా వెళ్తుందా లేదా, లేదంటే ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉందా అది చెక్ చేసుకుంటాం. దాంతోపాటు సైనస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవి చూసుకుంటాం. తర్వాత వాళ్ళ మ్యాండిబుల్ కొందరికి ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, అది చూసుకుంటాం. దాంతోపాటు టంగ్ చూసుకుంటాం, టంగ్ ఏదన్నా బలికి ఉందా, లేదు అని అంటే కొంచెం స్పేస్ తక్కువ ఉందా. కొందరికి ఏంటంటే ఇక్కడ బాగానే ఉంటుంది కానీ టాన్సిల్స్ పెద్దగా ఉండి, లేదు అంటే టంగ్ బల్కి పెద్దగా ఉంటుంది, అది చూసుకుంటాం. లేదు ఇంకా కొంచెం లారిక్స్ వరకు వెళ్ళాం అనుకో కొందరికి ఏంటి అని అంటే ఎపిగ్లాటిస్ అని ఉంటుంది. మనం లారిక్స్ మీద పార్ట్స్ ఉంటాయి అనమాట, దాంట్లో ఎపిగ్లాటిస్ కొంచెం ఎగ్జాక్ట్ గ్లాటిక్ మీద పడుతుందా, లేదు అంటే ఫ్లాబీ ఉందా, అవి మేము ఎవాల్యుయేట్ చేసి దాని తగ్గట్టు సర్జరీయా నెక్స్ట్ ఏంటి అది డిసైడ్ చేస్తాం. సో మీరు ఇలాంటివి ఒకవేళ ఫేస్ చేస్తున్నా, లేదు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్. ఏంటంటే ప్రతిదానికి సర్జరీ కాదు, ఫస్ట్ ఇవాల్యుయేషన్. సర్జరీ చేయాలా లేదా, సర్జరీ వరకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఎంతవరకు బెనిఫిట్ అవ్వదు, సర్జరీ చూసేది మా ఇంటి సర్జన్స్ మేము గమనించుకుంటాం. దాన్ని బట్టి దానికి తగ్గట్టు టెస్టులు, దానికి తగ్గట్టు ఇవాల్యుయేషన్, ఎండోస్కోప్స్ చేసుకొని ముందుకెళ్తాం. హలో డాక్టర్, ఇయర్ పోడ్స్ ఎక్కువ వాడడం వల్ల ఫ్యూచర్లో చెవికి ఏమైనా సమస్యలు వస్తాయంటారా? పిల్లల్లో స్కూల్ గోయింగ్ ఏజెస్, కాలేజెస్ లైక్ ఇంటర్మీడియట్ స్కూల్ వాళ్ళలో హీరింగ్ లాస్ ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి క్లినికల్ హిస్టరీ ఇవాల్యుయేట్ చేశాక ఏం గమనించానంటే చాలా మటుకు వాళ్ళు ఏంటంటే ఇయర్ ప్లగ్స్ ఆర్ ఇయర్ పాడ్స్ ఆర్ ఎల్స్ మన హెడ్సెట్ దీనికి అక్లిమేటైజ్ అయిపోయారు. ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అని, లేదు అంటే ఇంటికి వచ్చినాక కూడా కొంచెం మొబైల్ పట్టుకొని సాంగ్స్ వినడము. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, నా వాయిస్ అంతా ఇట్లా డిస్పర్స్ అవుతుంది. అదే మనం ఇయర్ పాడ్స్, ఇయర్ సెట్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే
ఆ వాయిస్ అంతా ఒకటే ద్వారలో వెళ్ళి మన ఆడిటరీ నవ్ని కొంచెం ఇంపాక్ట్ చేయడము. దీనివల్ల ఏంటంటే నాయిస్ ఇండ్యూస్ హీరింగ్ లాస్, చిన్న వయసులోనే నాయిస్ ఇండ్యూస్ హీరింగ్ లాస్. ఇది నార్మల్గా ఏంటి అని అంటే ఏదన్నా లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవ్వడం, లేదంటే లౌడ్ నాయిస్కి కంటిన్యూస్ ఎక్స్పోజ్ అవ్వడం, మైక్ సెట్ కింద ఉండడం, లేదంటే డీజే లేదంటే పబ్స్లో కొందరు కంటిన్యూస్ ఎక్స్పోజ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్లో అయితే స్టూడెంట్స్కి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్ వాళ్ళు హెడ్ ఫోన్స్ ఇయర్ పాడ్స్ కంటిన్యూస్ పెట్టుకోవడం త్రూ అవుట్. కొందరు అయితే అసలు గ్యాప్ ఇవ్వకుండా మార్నింగ్ నుంచి మిడ్ నైట్ పెట్టుకొని కూడా నిద్రపోతున్నారు, పేరెంట్స్ వచ్చి తీస్తున్నారు. దీనివల్ల ఏంటంటే లాంగ్ టైం హియరింగ్ లాస్ అర్లీగా స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్లీ ఏంటి అంటే ఒక 70s 80sలో స్టార్ట్ అయ్యేవి, ఇప్పుడు నార్మల్ 15 yearsలో పిల్లలకు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం. దీనికి ఏంటంటే మ్యాక్సిమం ఇయర్ పాడ్స్ ఇయర్ హెడ్సెట్స్ ఇవి తగ్గించుకుంటే కొంచెం మటుకు హియరింగ్ లాస్ కొంచెం మనం తగ్గించవచ్చు. ఈఎన్టీకి సంబంధించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి వైద్యులు చెప్పిన సమాధానాలు, మీ చెవితో పాటు ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయండి. మా మెడికల్ ఎక్స్పర్ట్ చేత మీకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాం.